ఒక కాంట్రాక్టర్ తాను కట్టించిన ఒక రూమ్కు టైల్స్ను పరచాలనుకున్నాడు. ఒక్కొక్క టైల్ రేటు $3 మరియు కాంట్రాక్టర్ $1000 కంటే తక్కువ డబ్బులు వెచ్చించాలనుకున్నాడు. ఒక్కొక్క టైల్ ఒక చదరపు అడుగు ఉంటుంది, అంటే 1 స్క్వేర్ ఫీట్. అయితే $1000లో ఇతను కొనగలిగిన టైల్స్ సంఖ్యను సూచించడానికి ఆ సమీకరణం లేదా ఇనీక్వాలిటీని కనుక్కోండి. అలాగే రూమ్ యొక్క కొలతలను కనుక్కోండి. దీనిలో కీ పాయింట్ $1000 1 స్క్వేర్ ఫుట్. కొన్న టైల్స్ సంఖ్యను x అనుకుందాం. x నెంబర్ ఆఫ్ టైల్స్ పర్చేస్డ్. అలాగే ఒక్కొక్క టైల్ వెల $3. ఇది ముందే ఇచ్చారు కదా. కాబట్టి మొత్తం కొన్న టైల్స్ ధర 3x అవుతుంది మరియు ఈ ధర $1000 కంటే తక్కువ ఉండాలని మన లెక్కలో ఇవ్వబడింది. Therefore 3x is less than $1000. మనకు ఎన్ని టైల్స్ కొన్నాడు అనే విషయం కావాలి. కాబట్టి మనకు x కావాలి. ఇరువైపులా 3 చే భాగించగా 3x/3 less than 1000/3. ఇక్కడ ఆ సమీకరణాన్ని డివైడ్ చేసినా మల్టిప్లై చేసినా ఈ లెస్ దాన్ గుర్తేమీ మారదు. కాబట్టి ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతాయి. Therefore x is less than 1000/3ని 333 1/3గా రాయవచ్చు కదా. అప్పుడు x is less than 333 1/3 అవుతుంది. కాబట్టి కాంట్రాక్టర్ 333 1/3 టైల్స్ని కొనాలి. ప్రతి టైల్ కూడా 1 స్క్వేర్ ఫుట్ ఉండాలి. కాబట్టి రూమ్ యొక్క వైశాల్యం 333 1/3 స్క్వేర్ ఫీట్స్ కంటే తక్కువ ఉంటుంది. రూమ్ సైజ్ లెస్ దాన్ 333 1/3 ఫీట్ స్క్వేర్ లేదా స్క్వేర్ ఫీట్.